ఎంతైంది? 90 100? 45 రూపాయలండి. పెట్రోల్ రేట్ పెరుగుతుంటే మీటర్ రేట్ తగ్గుతుందేంటి? ఇది వరకు 90 తీసుకునేవాళ్ళు కదా. గప్పట్ల ఆర్టీఓకు, బ్రేక్ ఇన్స్పెక్టర్ కు, ట్రాఫిక్ వాళ్ళకు లంచాలు ఇస్తుంది కదమ్మా. అందుకే మేము కూడా మీటర్ మీద ఎక్కువ పైసలు తీసుకుంటాం. ఇప్పుడేమో ఆఫీసర్ సాలేగాళ్ళందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు లంచాలు తీసుకొని భయపడి వస్తున్నారు కదా. అందుకే మేము కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నాం. మీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్. అరే అవన్నీ మాకెందుకమ్మా, ఎక్కడున్నాడో ఏమో గానీ దేవుని అసుంటోడు ఎవ్వరికి కనపడకుండా ఈ లంచాలు తీసుకుంటా చెంబడాలు ఇస్తున్నాడు చూడు, గానికి చెప్పమ్మా. ఎవరయ్యా అతను? అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు. నమస్కారం బ్రదర్. నమస్కారం. ఏంటలా చూస్తాను? నేనెవరో తెలీదా? నువ్వు ఈ సీట్లో కూర్చోడానికి కారణం నేనే. నేను ఈ సీట్లో కూర్చోటానికి మీకు సంబంధం ఏంటి? ఇంతకు ముందు సీట్లో ఉన్న ఆఫీసర్ ని మేమే కదా చంపింది. పేపర్లో న్యూస్ కూడా వచ్చింది చూడలే. ఇప్పుడు మీకేం కావాలి? కోట్లు పెట్టుబడి పెట్టి హాస్పిటల్ కట్టాం, అది మూతపడింది. నువ్వు ఒక సంతకం చేస్తే మళ్ళీ పేరు మార్చి ఓపెన్ చేస్తాం. ఏమంటావ్? నువ్వు సంతకం చేయకపోతే మరో ఆఫీసర్ ఈ సీట్లోకి వస్తాడు. దీంట్లో 10 ఏళ్ళు ఉంది, ఉంచో. వద్దు, మీరే ఉంచుకోండి. ఓ, లంచం పోయిందా? పోన్లే, లంచం పోయినా భయం ఉంది. వస్తా బ్రదర్, కుర్రాడే ఆయుష్ గట్టిది. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా మంది లంచాలు తీసుకోవడం లేదు, కానీ లంచం తీసుకోకపోతే చంపేస్తామని గూండాలు వాళ్ళని బెదిరిస్తున్నారు. అంతేకాదు ప్రొఫెసర్, నెల్లూరు ఆర్డీఓ రమణమూర్తి గారిని లంచం తీసుకోలేదని ఇంటికెళ్లి మరీ చంపారట. ఇది ఇలాగే జరిగితే పిక్ పాకెట్ గడ్ ప్యూన్ని కత్తిపట్టుకున్నవాడు కలెక్టర్ని బెదిరిస్తాడు సార్. తప్పు చేసిన వాడిని శిక్షించడం ఎంత ముఖ్యం, నిజాయితీ పనులను కాపాడడం కూడా మనకు అంతే ముఖ్యం. పోలీస్ రికార్డ్స్ లో ఉన్న రౌడీ షీటర్స్ అందరి లిస్టు తయారు చేయండి. వాడు ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ నాయకుడు అండదండలు ఉన్నా ఆలోచించండి. గో హెడ్. సార్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం రౌడీలు దాదాల వివరాలు ఇవి. వీళ్ళలో నెంబర్ 1 వీడే సార్. బద్రీనారాయణ. మొదట్లో వీడు ఒక పెద్ద రౌడీ షీటర్ సార్. అలా సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ పేరుతో భూకబ్జాలు చేసి రాజకీయ నాయకుల అండతో కోట్లు సంపాదించాడు. వీడి వల్ల చాలా మంది అమాయకులు బలైపోయారు సార్. రఘు సార్, మన ఏసీఎఫ్ మెంబర్స్ అందరినీ చాలా జాగ్రత్తగా ఉండమనండి. అలాగే సార్. పోలీస్ నిఘా మన మీద ఎక్కువైంది సార్. మీరు బయలుదేరండి. ఓకే సార్. ఏసీఎఫ్ పేరుతో హత్యలు చేస్తోంది మీరేనా? మీరు ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి వివరాలు చెప్తుంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు తెలిసింది. మీ ముఖం చూడకుండా ప్రజలు మిమ్మల్ని దేవుడని కొలుస్తున్నారు. అలాంటి వ్యక్తితో నేను రోజు మాట్లాడుతున్నాను, అల్లరి చేస్తున్నాను, ఆట పట్టిస్తున్నాను. ఓ పక్క తప్పు చేశాననిపించినా మరో పక్క గర్వంగా ఉంది. రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. ఇంత గొప్ప పని చేస్తూ కూడా జనానికి మీరెవరో తెలియకుండా ఎందుకు చేస్తున్నారు? దేవకి, నీ బట్టలు నేసిన వాడి ముఖం నీకు తెలుసా? నువ్వు వేసుకున్న చెప్పులు తయారు చేసిన కార్మికుడి ముఖం నీకు తెలుసా? రోజు మనం తినే ధాన్యం పండించిన రైతు ముఖం నీకు తెలుసా? మన కోసం దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడి ముఖం నీకు తెలుసా? వీళ్ళందరూ ఎవరో తెలియనప్పుడు నేను కూడా జనానికి తెలియాల్సిన అవసరం లేదు. ఇన్ని తెలిసిన మీకు ప్రాణం విలువ తెలియదు అంటావు. ఎస్, ధర్మయుద్ధం పేరుతో ప్రాణాలు తీయడం తప్పు కాదా? తప్పు కాదు. ఆ ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చేస్తున్నాను. సమాజంలో ఒకరు తప్పు చేస్తే ఎందరి బతుకులు బలవుతాయో తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చేస్తున్నాను. వీడి వల్ల ఎందరి జీవితాలు నాశనం అయ్యో తెలుసా నీకు? తెలుసుకుంది. నువ్వెప్పుడు అడుగుతుంటావే మీకు వెనక ముందు ఎవరు లేరా అని. చూడు, నా నందిని చూడు. దీని కాబోయే మొగుడు సినిమా హీరోలా ఉంటాడంట. ఎలా ఉంటే నీకెందుకే? నీ కాబోయే మొగుడికి నేను బీటేద్దామని. నా మొగుడు మీద కన్నేసావంటే చంపేస్తాను. పెళ్లి కాకుండానే మొగుడు మీద ప్రేమ మొదలైంది దీనికి. అయిందా? అమ్మాయిని తొందరగా రెడీ చేయండి, పెళ్లి వారు వచ్చే వేళైంది. 24-25 లక్షలు. ఏంటి బామ్మ 25 అన్నావేంటి? నీకొచ్చే కట్నం గురించిరా. అదేంటే పోయిన సంవత్సరం 15 లక్షలే అన్నావు. నీ మార్కెట్ పెరిగిందిరా. నువ్వు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తే అలాగే. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఎవరైనా నన్ను అడిగారు. నేను చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డాను. నీకేంట్రా నవ మన్మధుడివి. బామా, కట్నం తీసుకోవడం తప్పే. నా మాట చూడు, నువ్వు ఆదర్శమనే ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావనుకో, నీలో డిఫెక్ట్ ఉందనుకుంటారా? కట్నం తీసుకోవడం నేరమే. ఏమైందిరా? ఈ న్యూస్ చదివావా? ఏంటిది? ఏమిట్రా? నీ కనపడలే, ఊరుకో, నువ్వు చదువు. కట్నం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనసూయమ్మకు జైలు శిక్ష, తమిళనాడులో తంగమాలిగైకి ఉరి శిక్ష, కర్ణాటకలో కామాక్షికి కాళ్ళు చేతులు తీశారు. కర్ణాటకలో ఏమైంది? కామాక్షి కాళ్ళు చేతులు తీశారు. నీకు కాళ్ళు లేక నేను ఊహించుకోలేనే. మనకి కట్నం వద్దని చెప్పేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను రా. కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలున్నాయా? రాశారు కదా.
అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. అబ్బా ఏంటది కట్నం తీసుకోవా? కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా. లక్షలు నాకు, శిక్షలు నీకు. ఆరిచ్చావంటే 5 పెంచుతా. అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. సిస్టర్, లక్షలు లక్షలు అని నా జీవితాన్ని మోడు చేశావు. అల్లుడి జీవితాన్ని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా. ఏముంటా తప్పంతా నాదే అయినట్టు మాట్లాడతారు. అయితే ఈ పెళ్లి చూపులు క్యాన్సల్. ఒరేయ్, ఈ కళ్ళద్దాలు, ఆ వాచ్, చైన్ అన్ని తీసేసి లుంగి కట్టుకొని లోపలికి వెళ్ళి తుంగపో. సరే మనంతా కలిసి అనవసరం కూర్చోదారా? ఏంటి? నోరు తెచ్చి కట్నం అడిగితేనే కదా నేరం. నీకెంత కట్నం కావాలో వేలు చూపించి అడిగేవే. 10 లక్షలు. ఇదేదో బాగానే ఉందిరా. నీకు బాగా ఉంటుంది. 25 లక్షలంటే 20 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు. ఫైన్ ఫైన్ ఫైన్. మాయా, అల్డా ఆ ఇచ్చేవాళ్ళ బతుకులకి ఇది ఫైనే. నమస్కారం. ఆగాగు, ఇల్లు చూస్తే మిడిల్ క్లాస్ లా ఉంది. మనకు 25 లక్షలు ఎలా ఇస్తారా? ఊరుకోవే, నీకు దండం పెడతాను. నమస్కారం. నమస్కారం. ఏంటి? ఒరే, పిల్ల తండ్రి మరి నల్లగున్నాడు. పిల్ల ఎలా ఉంటుందో ఏవో ఒక 5 పెంచేస్తా. అరే అల్లుడు బూతులు మింగే. మింగేశా. దండం పెడతాను, ఆపు. పద. నమస్కారం అండి. రండి రండి. ఒరే, చూడ్రా. మాయా, అమ్మాయి బాగుందా? చాలా బాగుంది. ఎంత బాగుంది? మీ అత్తయ్య ఎంత రేంజ్ లో ఉంది. నేను అడిగింది పెళ్లి కూతురు గురించి. నువ్వు చూసుకోవా, మాకెందుకో. సర్లే. ఏంటి బాబు టెన్షన్ పడుతున్నావు? పెళ్లి చూపుల కొత్త కొత్త నెలకైదారు చూస్తాడు మా వాడు. మరి అన్ని చూపులు జరిగిన అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదంటే అబ్బాయిలో ఏమండోయ్, అంటే నన్ను ఏమన్నానండి, మా వాడిని ఏమనొద్దు. దేంట్లో అయినా సరే మా వాడు ఊరుకో మాయా, మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. నీ గురించి ఉన్నదే చెప్పాను కదరా. సరే కానీ పెళ్లి కూతురు నచ్చిందో లేదు చూడు. నచ్చింది. అమ్మాయి ఇంట్లోకి తీసుకోవడం నచ్చిందంట. లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళిపో, నువ్వు వెళ్ళమ్మా. ఇదిగా అక్క మ్యాటర్. బామా పిల్ల బాగుంది కదా, పెళ్లికి ఓకే అనవే. ఏంటి ఓకే అనేది విషయం తేలని. పైకి అనుకు జైల్లో పెడతారు. నేను మేనేజ్ చేస్తా కదా. అలాగే. మావయ్య గారు ఏంటళ్ళు నేను కదా. మావయ్య గారు, బాబు అసలు విషయం తేలంటే వరుస కలపకు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అలా పక్క వస్తారా? తప్పకుండా. అబ్బాయి చెప్పేది శ్రద్ధగా విని బాగా ప్రిపేర్ అయ్యండి. పోలీసులు బా, ఏమిటి బాబు? అదే ఆ కట్న విషయం అది మీతో మాట్లాడదామని. బాబు, నేను ముందే కట్నం అది ఇచ్చుకోలేనని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు కట్నం. అయ్యో, మీరు ఇలా టెన్షన్ పడకండి. అసలు కట్నం వద్దని చెప్పడం కోసం మిమ్మల్ని ఇలా బయటికి పిలిచానండి. కాకపోతే మా బామ్మ కొంచెం పాతకాలం మనిషి. తను మాత్రం కట్నం కావాలంటుంది. అది నోరు తడగదండి, వేళతో చూపిస్తుంది. మీరు కూడా మీకు తోచి వేలు చూపించేయండి, పని అయిపోతుంది. బాబు, తర్వాత ఏమైనా గొడవ ఏ గొడవ రాకుండా నేను చూస్తున్నా కదా సార్. పైగా పెళ్లి ఖర్చులు పూర్తిగా నావి. బామ్మ, ఇప్పుడు అడుగు. హస్తం అంటున్నారు. ఎరా ఏంటక్క? మన 25 కంటే 50 అంటాడేమిటి? మనవాడు అలా తగ్గొట్టాడు. నమ్మచ్చంటావా? లేకపోతే వచ్చే 25 లక్షలు పోతాయి. అమ్మో, వదిలే. ఓకే ఓకే. ఏ తనని ఇంకోసారి చూడాలనుంది. ఆయన పిలుచుకొని ఆ గదికి రా. సరే అక్క. బావా, ఏంటి? అక్క పిలుస్తుందిరా. అక్క పెళ్లికి ముందు నేను అంటాను కాదు. రావయ్య మగడ, రమ్మంటే. ఇటెక్కడికి? గదిలోకి. అయ్యో, ఏంటండి లోపలికి పిలిచారు? ఎవరైనా చూస్తేమని అనుకుంటారేమో. మీతో మాట్లాడాలనిపించిందండి. నిజం చెప్పాలంటే నాకు కూడా మీతో మాట్లాడాలనిపించింది. మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు. నాన్నగారితో మీరు మాట్లాడిన తర్వాత ఇంకా నచ్చేశారు. నిజం చెప్పాలంటే మీరు చాలా బాగుంటారు. మీరు కూడా చాలా బాగుంటారు. అందరూ అంటుంటారు. శనివారం మా బామ్మ ఇంతంత గుమ్మడికాయతోటి దిష్టి కూడా తీస్తుంది. పెళ్ళయ్యాక నేను తీస్తానులేండి. నిజంగా? నిజం. ఎవడరా తలుపేసింది లోపల? పెళ్లి కూతురు. గప్చుప్. కొంచెం నవ్వు. మాయా, వీడికి బాబు అచ్చో నీ పోలికే. కాదు,
మీ పోలికే ఇద్దరిలో ఎవరో ఒకరు పోలిక కానీ వీడు పుట్టాక మనకు ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంటి మావయ్య? వీడి కట్నం కోసం కూడా ఆవిడ పీడిస్తుంది. ఏమిటి పీడించేది? 5,000 చూపిస్తే 50 లక్షలు ఇస్తాడేమో అనుకున్నా. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా రాలేదు. అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు. ఇదిగో అమ్మాయి, మనవడు పుట్టాడు కదా అని మీ నాన్న ఎగేసుకొని వస్తాడేమో. నా కట్నం డబ్బులు వచ్చేదాకా మీ నాన్న వీడు ఏడుపు వింటానికి కూడా వీళ్ళే చెప్పేస్తున్నాను. ఇస్తారులేవే, ఎప్పుడు యిచ్చేది? లేకపోతే ఇప్పుడు హాస్పిటల్ అవుతావు ఏంటి? ఆస్పత్రిలో కాకపోతే ఇంకెక్కడ నీకు సమయం సందర్భం ఉండక్కర్లా? అల్లుడు 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 బూతులు మింగి బూతులు మింగి బూతులు మింగి ఇస్తాడు. హాస్పిటల్లో గొడవ ఎందుకు? ఇంకెప్పుడు ఇస్తారు? వాళ్ళు ఇచ్చే లోపల నేను సచ్చేలా ఉన్నాను. ఎవరైనా గృహప్రవేశం సత్యనారాయణ స్వామి ఫోటోతో చేస్తారు. నేను చచ్చిన మా బామ్మ ఫోటోతో చేస్తున్నాను. రండయ్యా, ఇదే మీ ఫ్లాట్. ఏంటలుడు ఏడుస్తున్నావు? నోరారా బూతులు తినడానికి బామ్మ లేకుండా పోయింది బావయ్య. నన్ను తిట్టు. అరే నాన్న, కొట్టకూడదురా, బూతులు మాత్రమే తిట్టాలి. ఇదిగో ఠాగూర్ పోస్టింగ్ ఆర్డర్స్. నువ్వు ఎల్లుండే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు. ఆ జీతం ఎంత? 12,000. ఆ బ్యాడ్ లక్. మా అక్క బతుకుంటే 1,00,000 అడిగేది. నువ్వేంట్రా బాబు వాయించేస్తున్నావు? సార్, మనం ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ తీసుకున్న ఈ స్థలం పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ కూడా అక్కడున్న చెరువును పూర్తి చేసి మనమే కట్టించాం. ఇక్కడ ఫ్లైఓవర్కి కాలమ్స్ వేసేటప్పుడు ఆ ప్రెషర్కి ఈ అపార్ట్మెంట్స్ పునాదులు కదిలి అవి కూలిపోయే ప్రమాదం ఉంది సార్. అయితే ఏం చేయాలంటావు? అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్యామిలీస్ని ముందుగా ఖాళీ చేయించి మనం నష్టపరిహారం ఇస్తే మంచిది సార్. నష్టపరిహారమా? ఏమయ్యా, భూకంపం వచ్చి కూలిపోయాయనుకో ఏమనుకుంటారు? కర్మనేగా. ఇది కూడా అంతే. నువ్వు చెప్పినట్లు చేస్తే కోట్లు లాస్ వస్తుంది. నేను సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. నాకెందుకు ఏ సెంటిమెంట్? అందులో నా భార్య బిడ్డలున్నారా? వెంటనే పని మొదలు పెట్టండి. నందు ఎక్కడా? నందు, వస్తున్నానండి. ఏంటి ఇంతసేపు పూజ చేస్తున్నావు? ఏం కోరుకున్నావేంటి? మరేం లేదండి, మన సంసారం, పిల్లలు, మీరు, మీ ప్రేమ, ఈ సంతోషం, వీటి నుంచి నన్ను దూరం చేయొద్దని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టొస్తున్నాను. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. నందు, ఏమైంది? లోపలికి వెళ్దాం పద.